హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫినాన్స్ ఫర్ ఉమెన్. ఈ వీడియోలో మనం సేవింగ్స్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయో ఎవ్వరికీ తెలీదు. సడన్గా జాబ్ లాస్ అవ్వవచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, ఫ్యామిలీలో అర్జెంట్గా డబ్బు అవసరం రావచ్చు. సో ఏ కారణం వలనైనా మన ఇన్కమ్ ఆగిపోతే మనకి ప్రొటెక్షన్ ఉండాలి కదా. సో సేఫ్టీ కోసం మనం సేవింగ్స్ చేసుకోవాలి. సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి అండ్ అలాగే మెడికల్ బ్యాకప్ కూడా ఉండాలి. ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ అంటే సడన్ సిచ్యువేషన్స్లో మన డైలీ లైఫ్ రన్ అవ్వడానికి యూజ్ అయ్యే మనీ. మన ఇన్కమ్ అనేది టెంపరీగా ఆగిపోతే మన రోజువారీ ఖర్చులు మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకు, ఒక మహిళ నెలకు 25,000 రూపాయలు సంపాదిస్తుందనుకోండి. సడన్గా ఆమెకి జాబ్ పోయింది, సో ఆమె ఇన్కమ్ ఆగిపోయింది, కానీ ఆమె ఎక్స్పెన్సెస్ కంటిన్యూ అవుతాయి. ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ హెల్ప్ చేస్తుంది. తను 1,00,000 రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్గా సేవ్ చేసుకుని ఉంటే ఇన్కమ్ లేకుండా కూడా కొన్ని మంత్స్ మేనేజ్ చేయగలదు. టెన్షన్ లేకుండా నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం సెర్చ్ చేసుకుంటుంది. ఎమర్జెన్సీ ఫండ్గా ఎంత సేవ్ చేసుకోవాలి అంటే మినిమం 3 months ఎక్స్పెన్సెస్ నుంచి మ్యాక్సిమం 6 months ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకోవాలి. ఉదాహరణకు, మనకు నెలకు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఎమర్జెన్సీ ఫండ్గా మన దగ్గర 60,000 రూపాయల నుండి 1,20,000 రూపాయల వరకు ఉండాలి. ఇప్పుడు మెడికల్ బ్యాకప్ గురించి తెలుసుకుందాం. మెడికల్ బ్యాకప్ అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం మనం సేవ్ చేసుకునే మనీ. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా చిన్న చిన్న మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అంటే టెస్ట్స్, మెడిసిన్స్, ట్రావెల్ ఛార్జెస్, ఇవన్నీ ఇన్సూరెన్స్ కవర్ చేయకపోవచ్చు. అందుకే 25,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు మెడికల్ బ్యాకప్ ఉండాలి. ఉదాహరణకు, ఒక అమ్మాయికి సడన్గా ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళింది. తనకి ఇన్సూరెన్స్ ఉంది, డాక్టర్స్ టెస్ట్స్ రికమెండ్ చేశారు. బ్లడ్ టెస్ట్స్కి 3,000, మెడిసిన్స్కి 2,000, టోటల్ 5,000 రూపాయలు అయింది. ఇన్సూరెన్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతేనే కవర్ చేస్తుంది, కానీ టెస్ట్స్కి, మెడిసిన్స్కి, కన్సల్టేషన్కి ఇమీడియట్గా మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెడికల్ బ్యాకప్ హెల్ప్ చేస్తుంది. ఆ అమ్మాయికి ఇన్సూరెన్స్తో పాటు 30,000 రూపాయలు మెడికల్ సేవింగ్స్ ఉంటే చిన్న చిన్న మెడికల్ ఎక్స్పెన్సెస్ని ఈజీగా మేనేజ్ చేయగలదు. ఫినాన్షియల్ స్ట్రెస్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోగలదు. సేవింగ్స్ మన లైఫ్కి ప్రొటెక్షన్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కాన్ఫిడెన్స్ ఇస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది. సో సేవింగ్సే మన ఫినాన్షియల్ ఇండిపెండెన్స్కి మొదటి మెట్టు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ ఫినాన్స్ ఫర్ ఉమెన్.